హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో ముందుకు వచ్చేసానండి. అదేంటో కాదు, దొండకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాము. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా ఈజీ అండి. సింపుల్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించామండి. సో దానికంటే ముందు వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. ఎవరైనా కొత్తగా ఛానల్ విజిట్ చేసి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకుందాము. సో కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దొండకాయల్ని ఇలా పొడుగ్గా సన్నంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న దొండకాయల్ని ఆయిల్లో వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కాస్త ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా మనకి ఫ్రై అయిపోతుందండి. సో చక్కగా ఇది దొండకాయ అయితే ఫ్రై అవ్వాలి. సో మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండి. సో చూస్తున్నారుగా, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తప్పకుండా మాకు ఒక లైక్ చేయండి. అలాగే మీ కామెంట్ని, మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. సో చూస్తున్నారుగా, ఇలా చక్కగా మనకి ఇలా దగ్గర పడాలండి. చక్కగా వేగిపోయి చూసారా కదా. ఇప్పుడు ఉల్లికారం వేసుకోవాలి. సో దానికోసం ఏంటంటే దీంట్లో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, అలాగే ధనియాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసుకొని వీటిని బాగా మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకున్నామండి. సో వీటిని ఈ మసాలాని, ఈ ఉల్లికారాన్ని వేసుకొని దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకొని కాస్త వాటర్ని వేసుకుందామండి. వాటర్ని వేసుకొని కొద్దిగా ఎక్కువ కాదు వేసుకొని ఇది కాస్త దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకుందామండి. సో లో ఫ్లేమ్లోని, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గర పడేంత వరకు ఉంచాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, అలాగే మనకి తగినంత కారం, రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. మేము ఇక్కడైతే 1.5 స్పూన్ వేసుకున్నాము. మీరు ఎక్కువ కారం తిన్నట్లయితే మీరు ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. సో కారం వేసుకున్న తర్వాత ఇది దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారుగా, చక్కగా ఇది దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చూపించామండి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. సో చూసారుగా, మేమైతే మాకు ఇక్కడ కాస్త సాల్ట్ సరిపోలేదు. సాల్ట్ వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకున్నామండి. సో ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. సో మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. సో దొండకాయ ఉల్లికారం రెసిపీ రెడీ. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. సో చూసారుగా, నో ఇట్ సర్వింగ్ టైం. సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. సో చూసారుగా ఫ్రెండ్స్, చాలా చాలా అంటే చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. తప్పకుండా మీ పిల్లలు, మీరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇష్టపడే రెసిపీ అండి. తప్పకుండా తింటారండి. సో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.